ప్రకాశం జిల్లా ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసినటువంటి కోట రాధ మర్డర్ పూర్తిగా కూడా ఒకసారిగా ఆ గ్రామాన్ని అంతా కూడా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెలపాడు గ్రామం అంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ స్వగ్రామమైనటువంటి వాళ్ళ పుట్టినిల్లైనటువంటి ఈ జిల్లెలపూడి గ్రామానికి మే 12వ తారీఖు ఇక్కడికి రావడం జరిగింది. మే 14, 15 ఒక జాతర నిమిత్తం ఇక్కడ ఆమె వచ్చింది. ఇదే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆమె పుట్టినిల్లు ఇది. పూర్తిగా కూడా ఆమె చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగిన ఇల్లు ఇది. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒక్కసారిగా ఏదైతే ఈ చౌడేశ్వరి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి ఈ వాళ్ళ కూతురు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నటువంటి ఈ వాళ్ళ కుటుంబం కూడా ఈరోజు ఒక్కసారిగా కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వాళ్ళ చిన్న కుమారుడైనటువంటి కుమారుని తీసుకొని ఈ వాళ్ళ స్వగ్రామానికి పుట్టింటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు జాతర అందరితో పాటు ఇక్కడ పూర్తిగా కూడా అందరితో కలుపుగోలుగా ఉండే రాధ ఒక్కసారిగా కూడా లేదు అనే వార్త ఆ గ్రామంలోని ప్రజలు మరియు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళ పెద్దమ్మ, పిన్ని అందరూ కూడా ఒకసారిగా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ఈ ఇంట్లో ఆ మనిషి ఉంటే ఒక అల్లరిగా అందరికీ ఆ కలుపుగోలుతనంగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఈ ఇల్లంతా కూడా మోగబోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఒక్కసారిగా కూడా నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఇంట్లోనే ఆమె ఉండి 5 గంటలకి ఒకసారిగా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి ఒకసారిగా ఇంటికి వచ్చి 5 నిమిషాల్లో రెడీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ అయితే చెప్తా ఉంది. 5 నిమిషాల్లో రెడీ అయ్యి నేను వెంటనే వస్తాను, పిల్లలకి బట్టలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం, షాపింగ్కి వెళ్ళాలని చెప్పేసి కనిగిరి గ్రామానికి వెళ్ళింది. ఏదైతే కనిగిరి గ్రామానికి వెళ్ళి వాళ్ళ బంధువుల ఇంట్లో బాబుని వదిలిపెట్టి షాపింగ్ చేసుకున్న తర్వాత ఒక వాహనంలో పామూరు రోడ్లో ఒక వాహనంలో ఆమె ఎక్కి వెళ్ళడం కూడా అక్కడ గ్రామస్తులు కూడా చూసామని చెప్తున్నారు. ఒకసారి కూడా ఏదైతే 8 గంటల 30 నిమిషాల సమయంలో మొత్తం మీద ఏదైతే కోట రాధ 8 గంటల సమయంలో కూడా కనిగిరి ప్రజలకు కనిపించింది. ఆ తర్వాత 8 గంటల 30 నిమిషాల టైంలో బాబు మమ్మీ కావాలని చెప్పి అడగడంతో వాళ్ళ బంధువులు ఫోన్ చేయడం జరిగింది. చివరిసారిగా 10 నిమిషాల్లో వస్తున్నా నాన్న అని చెప్పి వాళ్ళ బిడ్డతో కూడా రాధ మాట్లాడింది. అవే చివరి మాటలు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా హాఫ్ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది, అప్పటికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఒకసారిగా వాళ్ళ పేరెంట్స్ ఏదైతే వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళ పిన్ని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా అమ్మాయి వస్తానంది 10 నిమిషాల్లో బాబుకి చెప్పింది, బాబు ఏడుస్తున్నాడు ఇంకా రాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ పూర్తిగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి వాళ్ళ అమ్మా నాన్న స్థానిక వెలిగండ్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో అక్కడ నుంచి ఆమె మొబైల్ నెంబర్ ద్వారా పోలీసులు ట్రేస్ చేసి పలానా చోట ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూతవేడు దూరంలో 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల లోపల ఒక అడ్రోడ్ అయితే జిల్లెలపాడు అగ్రోడ్ దగ్గర ఆమె సిగ్నల్ ట్రేస్ అయింది పోలీసులకి. సిబ్బందితో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు వాళ్ళకైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు, చూపించారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి తలలో పట్టుకుని బాదుకుని వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఏడ్చినటువంటి దృశ్యాలు కూడా మనం ఆ టీవీలో చూసాం. మొత్తం మీద ఏదైతే ఆ గ్రామాన్ని అంతా కూడా ఆ రాధ మరణం ఒకసారిగా కూడా కలిచివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొంతమంది మీద ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుమానితులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తున్నారు. అదే దిశగా పోలీసులు ముందుగా మిస్సింగ్ కేసు కట్టారు, తర్వాత దాన్ని 302గా మార్చి మర్డర్ కేసుగా కూడా కేసు రిజిస్టర్ చేసి ఏదైతే ఆ దర్యాప్తు చేపడుతున్నారో, ఏదైతే వాళ్ళ నాన్నగారు ఎవరి మీద అయితే అనుమానం ఉందన్నారో ఆ వ్యక్తి దిశగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఒక్కసారిగా కూడా ఈ గ్రామం ఒక కలవరపాటుకు గురైంది. ఇంకా రాధ లేను అనే విషయాన్ని వాళ్ళ పిల్లలు కూడా చెప్తున్నారు. నేను ఏదైతే వాళ్ళ చిన్నబాబు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ పెద్దబాబు కోదాడు నుంచి కూడా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి ఆ అబ్బాయి కూడా ఆ మృతదేహం దగ్గరికి తీసుకొచ్చారు. ఒకసారిగా ఆ బాబు కూడా వాళ్ళ మమ్మీ వాచ్ చూసి మా మమ్మీదే ఈ వాచ్, నేను ఇంక మా మమ్మీ ఫేస్ చూస్తే నేను చదువుకోలేను, నేను బాగా చదువుకోవాలి, మంచి పై చదువులు చదివి ఏదైతే మా అమ్మకి ఈ విధంగా జరిగింది దానికి కారణమైన వాళ్ళని నేను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాటలు కూడా మాట్లాడినటువంటి సంఘటనలు కూడా అక్కడ చూసి అక్కడ ప్రజలంతా కూడా ఒక్కసారిగా కూడా కన్నీరు మున్నీరు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో చైతన్య, RTV, ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెలపాడు గ్రామం.